సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి విషయము కంకర దొంగతనం. ఈ కంకర దొంగతనం గురించి మా నాయకుడు విషయం తెలిసి అక్కడ కంకర దగ్గర పోవడం జరిగింది. అక్కడ కంకర ఎత్తుతున్నటువంటి వాళ్ళకు కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని పద్ధతి ప్రకారంగా తీసుకుపోయి వాళ్ళను పోలీసు వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పోలీసు వాళ్ళకు అప్పగించడం జరిగింది. అప్పగించిస్తే వాళ్ళు ఏం చేశారు, పోలీసు వాళ్ళు 1 గంట కూడా పెట్టుకోలే. అసలు ఆ వెహికల్స్ స్టేషన్ కూడా తీసుకుపోలే, ఇక్కడే వదిలేశారు. ఏంది ఇంత ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులు చేస్తున్నారు? స్వయంగా మంత్రి గారే నా పేరు చెప్పి ఎవరో తీసుకుపోయారు, 1 లోడో 2 లోడ్లు అని చెప్పడం జరిగింది. మీ పేరు చెప్పి తీసుకుపోయిన బాధ్యత మీది కాదా? మీ పేరు వాడిన తర్వాత బాధ్యత ఎవరిది? దానికి నిగ్గు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీ పేరు వాడినారు, ఎవరు వాడినారో నిగ్గు తేల్చండి. తేల్చి ఏంద్రా నువ్వు నీ మనిషి అయితే నాకు చెడ్డ పేరు తెస్తున్నావు, అటువంటి వాళ్ళని పక్కన పెట్టండి. ఎవడైనా కానీ ఏ నాయకుడికైనా చేసే పని ఏమంటే నాయకునికి చెడ్డ పేరు తెస్తే అటువంటి వాళ్ళను పక్కన పెడతారు. ఏ నాయకుడు అయినా కానీ మంచి వ్యక్తి మంచి పనులు చేసేటువంటి వాళ్ళను దగ్గర పెట్టుకుంటాడు. ఆయన మంత్రి గారు నిగ్గు తేల్చి ఒకవేళ ఎవరు చేశారు, వాళ్ళు చేశారా లేదా మా వాళ్ళే చేసి ఏమన్నా మీ మీద చెప్తున్నారా? నిగ్గు తేల్చండి, ప్రభుత్వం మీది కదా. నిగ్గు తేల్చండి ఎవరు చేశారు అనేది. తేల్చి వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఒకవేళ మీ వాడు తప్పు చేసి దండించండి. మీరు అటువంటి వాళ్ళని ప్రోత్సహించకండి. ఎట్లా ప్రోత్సహిస్తారు మీరు? వాళ్ళని వెనుకసుకు రావడం తప్పు కాదా? ఈ విధంగా ఆయన మాట్లాడితే పోలీస్ స్టేషన్లో అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే, గతంలో పోలీసు అధికారులు ఉండేవారు. ఏదైనా కంప్లైంట్స్ వస్తే అయ్యా ఇక విలేకరులకు తెలిసిపోయింది, జనాలకు తెలిసిపోయింది, మేము చేయలేము పని, ఖచ్చితంగా కేసు పెట్టాల్సి వస్తుంది, మేము చేయలేమని చెప్పి నాయకులకు చెప్పుకొని ఏదో వరకు కేసులు పెట్టి 1-2 తప్పించి మిగతా వాడు కేసు అన్న రాస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. ఈరోజు మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది, కేసులు కట్టాల్సిందే, అక్కడ జరిగింది ఇన్సిడెంట్ జరిగింది, మేము కేసు కట్టాల్సిందే అనేటువంటి వాళ్ళు గతంలో అధికారులు. ఇప్పుడు ఈరోజు ఏం జరిగినా, ఎవరిని కొట్టినా, ఏం చేసినా దానిపైన చర్యలే లేవు. కేసు ఇంత హల్చల్ జరుగుతుంది. పై అధికారులు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు అని. అదే మాదిరిగా ఎన్హెచ్ఈ ఈ వర్క్ గురించి సంబంధం లేదని చెప్పి లెటర్ ఇచ్చారంట. ఆయన గతంలో చూసి ఎవరైనా కానీ వర్కులు చేస్తే కనుక ఎవరో పేరు పెట్టి చేస్తుంటాం, అది సహజం. అయినా కానీ మా నాయకుడు ఆయనే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆయనే అగ్రిమెంట్ కూడా చేసుకొని ఆయన పేరుతో ఉంటే కూడా ఆయన వర్క్ కాదని చెప్తున్నారంటే ఈ అధికారులు ఎంత మట్టుకు పనిచేస్తున్నారో ప్రజలు ఇంత విశ్వాసాన్ని కల్పించాలి. ఏదైనా ఆఫీసులకు పోతే న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేస్తారనేటువంటి ఇది ఉండాలా. అటువంటిది ఇంత అక్రమంగా ఈ అధికారులు ఈ విధంగా చేస్తుంటే పాలన ఏ విధంగా జరుగుతుంది?